బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు. చూడు, కొంచెం పెద్ద మనసు చేసుకుని నీ మనసు నాకు ఇచ్చావంటే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. అమ్మా, ఇలా ఓపెన్ అయిపోయినేంటి? బాబోయ్, ఒక్క నిమిషం ఆగు. ఇది గొడవ చేసి మ్యాటర్ అని తెలిసిందంటే నన్ను చంపేస్తాను. మన వాళ్ళు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నారు. వాడిని మన వైపు తిప్పుకుంటే మన పని ఈజీ అయినట్టే. సర్లే కాకా. ఇంట్లో లేరని చెప్పారు. మీ అబ్బాయిలు ఎప్పుడు ఇంతే, యాక్సెప్ట్ చేయడం ఆలస్యం, రెచ్చిపోతారు. ଆପଣ ଦେଖୁଛନ୍ତି ଇଟିଭି ନ୍ୟୁଜ୍ ଓଡ଼ିଆ। నమస్కారం, ఈటీవీ న్యూస్ ఓడియాకు స్వాగత్ కరుచి ముతపస్సు. బైరంపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రావణ్ గత కొద్ది రోజులుగా రైతు సమస్యలపై స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకుంటూ జయ్ కుమార్ ఆలియాస్ రావణ్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. చూడండి, రావణ్ కి రావణ్ గాడు ఒక్కడే ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది? అరే, ఎందుకంత షాకింగ్ గా చూస్తున్నావు? ఇంకా ఎంతకాలం అని ఇలా ప్రేమించుకుంటాం? పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడే కదా ఉండాల్సిందే. నేను హాస్టల్ వెకెట్ చేసి వచ్చేసా. ఇక నువ్వు నా మాట వినాలి, నా వంట తినాలి. సంజయ్, రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి కలొచ్చింది. డమ్మీగాళ్ళు దీన్ని కనపడకుండా చూసుకో. అమ్మా వస్తాను. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? దోమా దోమా కాదు. అది దోమ అయితే మాత్రం రావణ్తో చెప్పొద్దమ్మా, నాకు మాత్రం చెప్పమ్మా. సరే సరే. ఏంటి సడన్ ఎంట్రీ? సడన్ ఎంట్రీ అంటావేంటి? వాడిని చంపద్దా? ఇవన్నీ మోస్ట్ పవర్ఫుల్ పాయిజన్స్. వీటిని దాంట్లో కలపడం ఖాయం. వాడు రేపో మాపో చావడం కన్ఫర్మ్. ఎలా ఉంది నా ప్లాన్? ఓకే ఏంటి? సరేనా? ఈ రోజుతో ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుందంట కదా. ఇక మనందరినీ ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాడా? రేపే బయలుదేరిపోతామా? ఐఎమ్ సో ఎక్సైటెడ్. యు నో, బయలుదేరటం సంగతి తర్వాత, దానికంటే ముందు ఇంట్లో జరిగే చావు గురించి ఆలోచించండి. ఏమైంది? దగ్గరికి రండి. సిబ్బంది ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నావు? జైన్ చంపడానికి రా. కాఫీలోనో ఫుడ్లోనో కలపడానికి ఏకంగా పాయిజన్ బాటిల్స్ తో దిగిపోయింది. ఎందులో కలుపుద్దాం ఏంటో. ప్రేమించిన వాడిని చంపడం ఏంటి? నీ దగ్గర విషయం దాచాను రా. తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది. అప్పుడే మేము ఇద్దరు లవ్ లో పడ్డావురా. మాట వరుస కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్ గా ఉందిరా. నన్నే మోసం చేస్తారా? అనే ప్లీజ్, అనేవాళ్ళు చచ్చిపోతాడు. చిన్నప్పుడు నాకు పేరు తక్కకుండా చేశారు, ఇప్పుడు నాకు ప్రేమ తక్కకుండా చేస్తారా? ఎంత నటించావే!
చెప్తున్నాడు విను. నువ్వు ఏమించేది నన్నే, ఇల్లు చేసుకునేది నన్నే. రావణ్ రావణ్ ఏం చేస్తున్నావు? చంపేస్తా వాళ్ళని, వదిలే రావణ్. ఇది నా పగ. అడ్డం వస్తే ఎవరినైనా చంపేస్తా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. సార్, జస్ట్ one వెయిట్. question, sir, please. రైతుల మధ్య మంచి ఫాలోయింగ్ వచ్చింది, జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది. మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది. ఆల్ ద బెస్ట్. బాగా ఈ రావణ్ గెలవబోతున్నాడనే ఢిల్లీ డిసైడ్ అయింది. పేరంపూర్ కూడా తెలియాలి. మీ ఇద్దరిని రేపు పంపించేస్తాడంట్రా. నేను ఓడిపోయాను రా, అన్నయ్యని మార్చలేకపోయాను. లేదురా, నేను ఓడిపోయినవను. ఇంతకాలం ప్రయత్నం నీ ఒక్కడిదేరా. ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను. ఏ నాటకాల వల్ల అయితే మనం విడిపోయాము, అదే నాటకం మనల్ని కలిపేలా చేస్తాను రా. నాటకం ఏంటిరా? వదండ్రా నన్ను. అయిపోయాడు వీడు ఈ రోజు నా చేతుల్లో. వదండ్రా, ఈ రోజు వీడో నేనో తెలిపోవాలి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్ము అల్లుడు. కరెక్ట్ టైంకి వచ్చావు జై. చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల నుండి చూసింది. చెప్పు, వాడు బాగా నటిస్తాడా నేను బాగా నటిస్తానా? వాడు నటిస్తాడంతే, కానీ నేను జీవిస్తాను. రేయ్ ఆ పండ్రా మీ ఓవర్ యాక్టింగ్. సింహం ముందు చిట్టెలకులాగా ఏమిట్రా మీ గెంతులు? ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కనీలేదు కాబట్టి, తొక్కేశాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు. అదే గనక ఆ రోజుల్లో జై స్టేజ్ ఎక్కుంటేనా మీలాంటి దోమలన్నీ ఆల్ అవుట్. ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజ్ ఎక్కండి. జై కంటే మేము చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు. ఎందుకమ్మా ఆడదోమా అట్టా నవ్వావు? అంటే రావణ్ అంత గొప్ప నటుడు అని అనగానే నాకు నవ్వొచ్చేసింది. అమ్మో నాటకానికి రెడీ చేయండి. అట్టాగే అల్లుడు. ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ. ప్రేక్షక మహాశైలకు బి దిబ్బలరావు నమస్సుమాంజలి. సీతమ్మ వారిని కాపాడటానికి రామలక్ష్మణులు లంకకు వెళ్లి యుద్ధం చేసే ఘట్టాన్ని చూడబోతున్నారు. ఇందులో లక్ష్మణుడిగా లవుడు, నమస్కారం. రావణాసురుడిగా కుశుడు, రాముడిగా రావణ్ దుమ్ము లేపుతున్నాడు. చూడండి. ఓరి రావణ, ఇది నాటకం రా. కూర్చోండి. వాణ్ణన్నయ్య కుసుణ్ణి క్యారెక్టర్ని. ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు. చేసిన ఘోరాపరాధానికి పశ్చాత్తాపం చెంది మా అగ్రజుని పాదాలపైన పడి క్షమాభిక్ష కోసం ప్రార్థించు. మీకు ప్రాణభిక్ష పెడతాము. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది? ఏ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ